టోటల్ హాఫ్ కేజీ తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని డ్రై చేసుకున్నాక ఈ విధంగా క్యూబ్స్ లా కట్ చేసుకున్నాను. 100 గ్రామ్స్ సీడ్లెస్ చింతపండు తీసుకున్నారు. ఆ రెండింటిని మిక్స్ చేసుకుని దాంట్లో ఒక 50 గ్రామ్స్ సాల్ట్, తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని రెండింటిని మిక్స్ చేసేసుకుని మనం ఉడకనేస్తాం అనమాట. మెత్తగా ఉడికిపోవాలి. ఫస్ట్ లిడ్ పెట్టేసుకుని మనము ఉడికించుకుంటామండి. మెల్లిమెల్లిగా సాఫ్ట్ అవుతుంది కదా, ఈ మూమెంట్ లో మనం లిడ్ పెట్టక్కర్లేదు, చక్కగా ఉడికిపోనివ్వాలి. ఉడికిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ 50 గ్రామ్స్ కారము, తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతిపిండి, 2 టేబుల్ స్పూన్స్ ఆవపిండి, ఒక గుప్పుడు వెల్లుల్లి వేసుకుని పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుని చక్క పేస్ట్ లా గ్రైండ్ చేసేసుకుంటామండి. నువ్వుల నూనె తీసుకుంటాం తాలింపు పెట్టుకోవడానికి. నువ్వుల నూనె నేను ఇక్కడ ఆల్మోస్ట్ 150 గ్రామ్స్ తీసుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 2 పాయలు వెల్లుల్లి రబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని తాలింపు వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. అంతేనండి, మన అద్భుతమైన టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది.